పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన సచివాలయ వాలంటీర్లు. ఎంపీలు పెన్షన్లు వదులుకుంటారా? అలా ప్రధాని పిలుపునివ్వగలరా? సూటిగా ప్రశ్నించిన రైతు నేత రాకేష్ తికాయత్. ఒకేసారి ఒకే ట్వీట్ ఎలా? ఒత్తిడి కోణంలో మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు. ప్రధాని పొగడ్తలతో ముంచెత్తడం సరికాదు. జస్టిస్ ఎంఆర్ షా వ్యవహార శైలిని తప్పుపట్టిన ఐలు. విద్యా ఉపాధికి పెద్దపీట వేస్తూ యువతను ప్రోత్సహించాలి. ఎస్ఐఓ జాతీయ కార్యదర్శి ఫవాద్ షాహీన్ డిమాండ్. అయోధ్య మసీదు స్థలం తమదంటూ అక్కా చెల్లెళ్లు వేసిన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. అమెరికా రష్యాల మధ్య మరో 5 ఏళ్ల పాటు అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం. ప్రభుత్వ పథకాల అమలులో సర్వస్వంగా మారిన వాలంటీర్లు గళమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానసపుత్రికగా చెప్పుకునే సచివాలయ వ్యవస్థలో కీలకమైన వారే రోడ్లెక్కారు. వెట్టి చాకిరీ చేయలేమని తేల్చి చెప్పారు. రేషన్ డోర్ డెలివరీ వాహనదారులు నిరసన వ్యక్తం చేయగానే వారి పారితోషికం 5,000 పెంచిన సర్కార్ ఏడాదిన్నరగా 5,000కే బండెడు పనిచేస్తున్న తమను పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఆదివారం అంతర్గతంగా చర్చించుకుని అక్కడక్కడ బహిరంగంగానే సమావేశమైన వాలంటీర్లు సోమవారం ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వాలంటీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. న్యాయం చేయాలని, వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. గౌరవ వేతనం కాదు, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్యాలయం ముందు వాలంటీర్లు పెద్ద సంఖ్యలో గుమిగూడి భారీ స్థాయిలో ఆందోళన చేశారు. ఒక దశలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్తో చర్చించేందుకు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇదే విధంగా కాకినాడ ఆనంద భారతి మైదానంలో వాలంటీర్లు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత కమిషనర్ స్వప్నికల్ దినకర్కు వినతిపత్రం అందించారు. విశాఖపట్నంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్లు నిరసనకు దిగారు. కలెక్టర్కు వినతిపత్రం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల సంఖ్యలో వాలంటీర్లు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సమావేశమయ్యారు. నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించాలి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి, లేదంటే తీవ్ర ఆందోళనలకు సిద్ధమవుతామని తేల్చి చెప్పారు. కలెక్టర్ ముత్యాల రాజుకు వినతిపత్రం అందించారు. కొవ్వూరులో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గుంటూరులో మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పొన్నూరులో రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. జిల్లాలో చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్ల తదితర పట్టణాల్లోనూ వాలంటీర్లు నిరసనలు నిర్వహించారు. ప్రజలను ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవాలని పిలుపునిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా పెన్షన్లను వదులుకోవాలని పిలుపునివ్వాలని రైతు నేత రాకేష్ తికాయత్ డిమాండ్ చేశారు. ఆ సొమ్ముతో యువతకు సాయం చేయొచ్చని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి యువతకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ఆకలి మీద వ్యాపారం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వబోమని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 3 వివాదాస్పద చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు మద్దతు ధర ఉందని ప్రధానమంత్రి రాజ్యసభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో తికాయత్ స్పందించారు. ఆకలి మీద వ్యాపారం చేయాలని భావించే వారిని దేశం నుంచి పారదోలుతామని హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలను అడ్డుకోకుంటే గంటకు విమానం టికెట్ల ధరలు మారినట్టే ఆహార పదార్థాల ధరలు మారిపోతాయని హెచ్చరించారు. ఇది దేశంలోని అందరూ రైతుల ఉద్యమమని చెప్పారు. ఇదిలా ఉండగా చర్చలకు రావాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును రైతు సంఘాలు స్వాగతించాయి. చర్చల తేదీని ఖరారు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దేశంలో ఆందోళన జీవులనే కొత్త జాతి పుట్టుకొచ్చిందని రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ ఒక కార్పొరేట్ జీవి అంటూ ఘాటుగా బదిలిచ్చారు. రైతు సంఘాల తరపున శివకుమార్ కక్కా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలను తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులు ధర్నా చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ను నిలిపివేయడంపై హక్కుల ఉద్యమకారుడు తెహసీన్ పూనావాలా సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ భారతరత్నలు సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ సహా పలువురు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ నేతృత్వంలోని బృందం ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.
వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని దేశ్ముఖ్ తెలిపారు. 3 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అమెరికన్ పాప్ స్టార్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్బర్గ్ ఇటీవల ట్వీట్లు చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ చట్టాలను సంఘీభావం పలుకుతూ వివిధ రంగాలకు చెందిన పలువురు భారతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. వీరిలో క్రికెటర్ సచిన్, గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, ఏక్తా కపూర్, సునీల్ శెట్టి, కరణ్ జోహార్, క్రికెటర్లు సురేష్ రైనా, అనిల్ కుంబ్లే, ఆర్పీ సింగ్, ప్రజాన్ వోరా, విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు. ఈ ట్వీట్ల వెనక బీజేపీ హస్తం ఉందా? చాలా మంది సెలబ్రిటీలు చేసిన ట్వీట్లలో అమికబుల్ తరహా ఒకే రకమైన ఆంగ్ల పదాలను ఎందుకు వాడారు అనేది దర్యాప్తులో తేలుతుందని సావంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా చేసిన ట్వీట్లన్నీ ఇంచుమించు ఒకే సమయంలో విడుదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగిన ఇలాంటి గొప్ప వ్యక్తులను ఒకవేళ బీజేపీ బెదిరించి ఉంటే వెంటనే వారికి రక్షణ కల్పించాలన్నారు. భారత రత్నాలపై దర్యాప్తు అనే పదాన్ని ప్రయోగించినందుకు రాష్ట్ర సర్కారు సిగ్గుపడాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. కాగా టెండూల్కర్ ట్వీట్ వెనక అమిత్ షా కుమారుడి ఒత్తిడి ఉందని ఇప్పటికే కపిల్ దేవ్ వ్యాఖ్యానించడం ఉండడం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోడీని బహిరంగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా ఎక్కువగా ప్రశంసించడాన్ని అఖిల భారత లాయర్ల యూనియన్ ఐలు తప్పుపట్టింది. అత్యంత ప్రజాదరణ గల, చురుకైన దార్శనికత గల నాయకుడు అంటూ మోడీని షా శనివారం ఒక కార్యక్రమం సందర్భంగా పొగడ్తల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ న్యాయమూర్తి ప్రధాని లేదా ప్రభుత్వంలో ఉన్న మరే ఇతర వ్యక్తినైనా ఈ తీరులో ప్రశంసించడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని ఐలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వికాస్ రంజన్ భట్టాచార్య, పివి సురేంద్రనాథులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పైగా న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిబంధనలను ఇది ఉల్లంఘించడమే కాగలదని అన్నారు. కాశ్మీర్ విషయంలో రాజ్యాంగపరమైన సవాళ్లు, పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలు వంటివి కోర్టు ముందు పెండింగ్లో ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనలు జారీ అవ్వడం తీవ్ర ఆవేదనను, దిగ్భ్రాంతిని కలిగిస్తుందని ఐలు నేతలు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మరియు లాక్డౌన్ కారణంగా యువత పెద్ద సంఖ్యలో కోల్పోయిన ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతుండగా చాలా మంది విద్యార్థులు వెనకబడి ఉన్నందున కేంద్ర బడ్జెట్లో విద్య మరియు ఉపాధికి పెద్దపీట వేయాల్సి ఉండగా బడ్జెట్ నిరాశ కలిగించిందని ఎస్ఐఓ జాతీయ కార్యదర్శి ఫవాద్ షాహీన్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్ను విశ్లేషిస్తూ ఆయన విద్యార్థి యువతకు ఉపశమనం కలిగించే బదులు ప్రైవేటీకరణకు దారులు సుగమం చేయడం దారుణమని అన్నారు. విద్యకు బడ్జెట్లో కేటాయింపులు 3.26% నుండి 2.68% వరకు మాత్రమే ఉండడం తీవ్రంగా నిరాశపరిచే విషయమని ఆయన అన్నారు. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయబడింది, కానీ దాని గురించి ఎటువంటి స్పష్టత లేకపోవడం, స్కాలర్షిప్లు మరియు ఫెలోషిప్లలో ఎటువంటి పెరుగుదల లేకపోవడం కూడా నిరాశ కలిగించిందని ఆయన అన్నారు. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్కు కేటాయించిన 3,000 కోట్ల రూపాయల నిధులు పేపర్కే పరిమితమైందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై నిధులు కేటాయించడం కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈయనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు రోషన్ జమీర్, ప్రధాన కార్యదర్శి హాఫీజ్, ఇతర కార్యదర్శులు అమీర్, సుహైబ్, అలీం, ఎజాజ్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమి తమదంటూ ఢిల్లీకి చెందిన 2 అక్కా చెల్లెళ్లు దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రమేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ మసీదుకు కేటాయించిన ప్లాట్ నెంబర్లకు పిటిషన్దారులు చెబుతున్న భూమికి సంబంధం లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాది హెచ్జిఎస్ పరిహార్ తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కోరడంతో జస్టిస్ డికే ఉపాధ్యాయ, మనీష్ కుమార్తో కూడిన ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా పిటిషన్ దాఖలు చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా, రష్యా మధ్య ఉన్న నూతన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం న్యూ స్టార్ట్ ట్రీటీకి ఈ నెల 5తో కాలం చెల్లిపోయిన నేపథ్యంలో మరో 5 ఏళ్ల పాటు దీన్ని పొడిగిస్తూ బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఒప్పందాన్ని పొడిగించాలని తాము భావిస్తున్నట్లు బైడెన్ తన ఎన్నికల ప్రచారంలో చెబుతూ రాగా రష్యా ప్రభుత్వం కూడా ఈ ఒప్పందం పొడిగింపునకు సుముఖంగా ఉంది. ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి రోజు జనవరి 21నే బైడెన్ లాంఛనంగా ఈ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రతిపాదించారు. జనవరి 26న ఇరు దేశాల నేతలు దీనిపై ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ మరుసటి రోజు రష్యా పార్లమెంటు ఉభయ సభలు ఒప్పందం పొడిగింపునకు ఏకగ్రీవంగా ఓటు వేశాయి. అమెరికాలో ఒప్పందం పొడిగింపునకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. ఫిబ్రవరి 3వ తేదీన విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని పొడిగించడం వల్ల అమెరికా, దాని మిత్రపక్షాలు
భాగస్వామ్య దేశాలు మొత్తంగా ప్రపంచం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఇతర ఆయుధాల నియంత్రణకు రష్యాతో తమ ప్రభుత్వం చర్చించాలని భావిస్తుందని బ్లింకెన్ చెప్పారు. చైనాతో కూడా ఆయుధ నియంత్రణకు చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కాగా ఆయుధ నియంత్రణ, నిరాయుధీకరణ కృషి చేస్తున్న నేతలు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తూ అణ్వాయుధ రహిత ప్రపంచం దిశగా తీసుకువస్తున్న కీలకమైన చర్యగా అభివర్ణించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.